రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మోపోలిస్ 140 ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు 11 గొప్ప ప్రారంభం. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థులకు భారీ కానుక అందించారు. ప్రస్తుతం వారికి చెల్లిస్తున్న స్టైఫండ్ ను పెంచుతున్నట్లు వెల్లడించింది. ప్రజెంట్ వారికి చెల్లిస్తున్న స్టైఫండ్ ను 15% పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. దీని ద్వారా విద్యార్థులకు ఎంతగానో మేలు కలుగుతుంది. గతంలో కన్నా ఇకపై వీరికి అధిక మొత్తం లభించనుంది. పెంచిన స్టైఫండ్ ఉత్తర్వులు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ బెనిఫిట్ కేవలం కొంతమంది విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కు ప్రస్తుతం 70,000 రూపాయలు ఇస్తూ ఉండగా ఇకపై 80,500 రూపాయలు అందిస్తారు. ఎంబీబీఎస్ హౌస్ సర్జన్స్ కు ఇచ్చే 22,527 రూపాయలను 25,906 రూపాయలకు పెంచారు. అలాగే పీజీ విద్యార్థులకు స్టైఫండ్ పెరిగింది. చంద్రబాబు సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విద్యార్థులకు చాలా బెనిఫిట్ లభిస్తుందని చెప్పుకోవచ్చు. గతంలో కన్నా అధిక మొత్తం వస్తుంది. వైద్య విద్య అభ్యసించే స్టూడెంట్స్ కు ఇది సానుకూల అంశమని అనుకోవచ్చు. మరోవైపు టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇక తల్లికి వందనం పథకం అమలు జరగాల్సిందే. విద్యార్థులు తల్లిదండ్రులు ఈ పథకం ఎప్పటి నుంచి అమలు అవుతుందని ఎదురు చూస్తున్నారు. తల్లికి వందనం స్కీమ్ కింద ప్రతి బిడ్డకు 15,000 రూపాయల చొప్పున అందిస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. దీనిపై కూడా త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.